ఆ? నేర్పిస్తారు కదా. మరి నీకేం డౌట్ వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కంపెనీస్ 20,000 కంటే ఎక్కువ ఫుల్ టైం శాలరీ తెలుసా నీకు అసలు? డిపెండ్స్. లేదు. 2.5 క్యాలిక్యులేట్ చేయి. 2.5 ప్యాకేజ్ అనుకుందాం. అరౌండ్ ఉంది కదా, ఎగ్జాక్ట్ 20. 2 సిటీసీ. సిటీసీ అంటే మొత్తం కలిపి శాలరీతో పాటు కట్టింగ్స్ అవి ఇవన్నీ ఓన్ కలిపి సిటీసీ. మంత్లీ 20 ఎన్ని చేతులకి ఎంత వస్తాయి? 80. అదే కదా. అందుకే ఎంత, అందుకే కోడింగ్ అదంతా నేర్చుకోవాలి. అంతే కదా. ప్యాకేజ్ 2.5. అది సిటీసీ మళ్ళా. 2,50,000 పెట్టి ఏంటి ఎంత వస్తుంది? మంత్లీ 20 వస్తుంది. అది శాలరీ కాదు మళ్ళీ, అందులో కట్టింగ్స్ అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. ఆహా. స్కిల్స్ ఉన్నా లేకున్నా ఫైనల్ గా తీసుకున్న వాళ్ళ తీసుకున్నారు. రైట్. So today topic is wars. Let's see. Okay. Just frequently answer the queries. Now, so this is a table. Okay. This is a table. Almost how many people? 37. 37 మంది ఉన్నారు. Let's see. Now find the maximum salary in each department. Time లేదు. Select department, comma max of salary from employees group by department. So this is the maximum salary in each department. Okay. Now, సో నాకు ఇలా కావాలి. ఇప్పుడు ఏంటంటే ఫైనలీ డిస్ప్లే ది maximum salary in table with respect to each employee. Understood? అంటే రో రావాలి, పక్కకు టేబుల్ లో మ్యాక్సిమం సాలరీ రావాలి. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? రోస్ అన్ని రావాలి. సపోజ్ మనం ముగ్గురం ఉన్నాం, టేబుల్ లో మ్యాక్సిమం సాలరీ కావాలి. Let's see. Select E dot star, comma, max of salary. E dot star అంటే ఏమొస్తుంది చెప్పండి? ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇదేమొస్తుంది చెప్పండి? మొత్తం వస్తుంది ఎక్సెప్ట్. సో ఇక్కడ నేను మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఇస్తా. వస్తుందా?
వస్తే రాదు. రాదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, మ్యాథ్స్ అనేది ప్రూఫ్ బెటర్. అవునా, అగ్రిగేట్ ఫంక్షన్. మరి మ్యాథ్స్ సార్ అన్నింటినీ కనిపిస్తుంది, నువ్వేమో ఒక సింగిల్ సింగిల్ ప్రపోజ్ వస్తుందా? సో మరి లెట్స్ సీ. సో షార్ట్ ఈజీగా ఎంప్లాయీస్ పెడుతున్నా. సో మనం ఏం చేద్దామంటే మ్యాక్స్ ఆఫ్ సాలరీ ఓవర్, ఓకే, ఓవర్ let's see this. Agree? Understood? First of all, over is a below function. So, over వాళ్ళ మీద, ఎవరి మీద? అందరి మీద. ఓవర్ ఓవర్ అందరికి ఇచ్చిన ఓవర్. డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ సాలరీ అంటే సాలరీ overall annual salary. I think who is more than annual salary? Who is every maximum salary? That is 75,000. Can you find out that? Yes, Rahul Nair. Okay, Rahul Nair. Every 75,000. This is maximum salary. Now next question. Display the maximum salary in each department with respect to its employees. Suppose HR department, finance అందరికీ మ్యాక్సిమం సాలరీ ఉంటుంది, వాళ్ళకి మ్యాక్సిమం సాలరీ ఉండాలి. అండర్స్టాండ్? ఐటీ వాళ్ళకే మ్యాక్సిమం సాలరీ ఉంటుంది. క్లియర్? సో ఎగ్జాక్ట్లీ, ఎక్సలెంట్. ఓవర్ partition by department. Partition. I mean, division of partition అంటే ఇది ఉంది. Since it's a two partitions. అంటే డివైడ్ చేస్తున్నాం. ఎలా? డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్, అంతేనా? డిపార్ట్మెంట్ కి ఏం చేస్తున్నాం? డివైడ్ చేస్తున్నాం. టేబుల్ మొత్తాన్ని పార్టీషన్ డిపార్ట్మెంట్ అంటే దగ్గర రావాలి, దగ్గర రావాలి. కస్టమర్ సర్వీస్. అండర్స్టూడ్? క్లియర్? క్లియర్? Agree. So, what is customer service? What is manufacturing engineering? 700. Understood? Next department. Understood? Clear? So, why I'm calling window? What is window general? Window general. And then this is one window. Okay, this is one window. One window. Okay, window comparison. Partition by department name. Particular department name place. Next. This is the window.
ఇంతకుముందు ఓవర్ ఇచ్చామా? ఇవ్వలేదు కాబట్టి టేబుల్ మొత్తానికి రాలేదు. ఇప్పుడు ఓవర్ ఇచ్చా. సో డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు నేను ఏమన్నానంటే ఆ విండోలో డిసెండింగ్ ఆర్డర్ రాయమన్న సాలరీస్ అంటే ఎవరు టేక్ దిస్ పీపుల్ రావాలి. డిసెండింగ్ ఆర్డర్ ఏం చేస్తారు? సింప్లీ కీప్ ఆర్డర్ బై ప్రైస్, సారీ ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ అంటే చూడండి ఇక్కడ డిపార్ట్మెంట్ చేసి దగ్గర వచ్చా సాలరీ బట్టి డిసెండింగ్ ఆర్డర్లో చేయమంటారు. ఓకే, సో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ వస్తారు చూద్దాం ఒకసారి. As Max have examples. As Max are. Okay, clear. Now next question. Max కూడా అంతే. ఓకేనా? సో ప్రతి డిపార్ట్మెంట్ 3 ఎంప్లాయీస్ కావాలి. ప్రతి డిపార్ట్మెంట్ టాప్ 5 ఎంప్లాయీస్ కావాలి. అంటే ఇద్దరు 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 ఇక్కడ అంటున్నావా? సింటాక్స్ ప్రాబ్లం ఎలా ఇలాగే ఉంచుదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి మనకి? డిస్ప్లే టాప్ 2 ఎంప్లాయీస్ who are earning maximum salary in each department. Understood? So let's give the same. నెక్స్ట్ ర్యాంక్ అనే ఫంక్షన్ ఇస్తున్నా, చూద్దాం ఒకసారి ర్యాంక్ అంటే ఏంటనే చూద్దాం. ర్యాంక్ ఓవర్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఆర్డర్ బై సాలరీ డిసెండింగ్ as rank RNK. Suppose let's ఏమొచ్చింది? 1 2 3 4 ఇప్పుడు ఇద్దరు డిస్ప్లే కదా. సో ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇది పైన ఇది అలాగే ఉంచుదాం, రిఫరెన్స్ పనికి వస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ క్లోజ్. లెట్స్ గివ్ alias x. ఓకే, లెట్స్ గివ్ alias x.
where where r and k less than 3. అంటే that's it. So these two brothers who are getting margin salary in customer service. And then engineering, they are considered as going to Mishra. And then for finance, it's a high also. This is very easy way to find it. And to apply in each department. Okay, each department. So for example, let's see. నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొన్న అడిగే క్వశ్చన్ ఒకవేళ 2 ఎంప్లాయీస్ సేమ్ శాలరీ ఉంటే ఎలా అవునా కదా 2 ఎంప్లాయీస్ కి సేమ్ శాలరీ ఉంటే ఎలా చేస్తారు ఎలా అందరూ సేమే కదా చెప్పు నువ్వు అంటే కరెక్టే చెప్పు వచ్చింది ఓ అది డిఫరెంట్ లే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సమర్థ అంటే ఇక్కడ దొరికింది సార్ నేను ఏమంటున్నా క్లారిటీ చూడండి select star from employee. This is advanced concept. Okay. నేను ఏం చేస్తా అంటే ఎవరైనా శాలరీ చేంజ్ చేద్దాం డబల్ ఇద్దాం సేమ్ సో కస్టమర్ సర్వీస్ ఎంత ఇద్దాం ఆయన ఏముంది సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేద్దాం లెట్స్ సీ ఇప్పుడు నేను తక్కువ శాలరీ చేస్తే ఎవరు కావాలి అండర్స్టూడ్ అర్థమైంది అర్థం నిజంగా నేను ఏమంటున్నాను కదా ఎవరు సెకండ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ర్యాంక్ డిస్కస్ చేసే ముందు రో నెంబర్ అని ఒకటి ఉంటుంది డిస్కస్ చేద్దాం రో నెంబర్ కరెక్ట్ సో లెట్స్ వెయిట్
RN అందాం. ఇవన్నీ తీసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రో నెంబర్ ఏం చేస్తుంది చెప్పండి. నెంబర్స్ వేసుకుంటే ఓకేనా. ఓకే ఎలా చేస్తాయి టాప్ 3 సాలరీస్ అంటే లెస్ దెన్ 4 అంతే కదా. బట్ దెన్ రామన్ యాక్చువల్లీ 1 minute. సో ఇప్పుడు నాకు ఎవరు కావాలి చెప్పండి. టాప్ 3 సాలరీస్ కావాలి. టాప్ 3 సాలరీస్ కరెంట్ ఎలా రాస్తున్నాం మనం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వేర్ RN లెస్ దెన్ 4 అంతే కదా. అలియాస్ ఇవ్వాలి పక్క. అలియాస్ ఇంకా మీకు ఈజీ గుర్తు పెట్టుకోవాలంటే ఎక్స్ డాట్ RN ఇవ్వండి. ఎక్స్ అనే టేబుల్ నుంచి RN కావండి. అండర్స్టూడ్. సో మీరు సో ర్యాంక్ ఓకే. సో సేమ్ ర్యాంక్ ఇద్దాం నేను. ఇప్పుడు వస్తుంది అంతే కదా. సి మొత్తం ఒకటిసారి చెప్తాను నేను. ఓకే ఇదంతా ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే క్యారెక్టర్ ఉండాలి మనకి. RNK అనుకుందాం. ఓకే ఇప్పుడు RNK పెడితే వస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నర్ కెరీ ఫెచ్ చేద్దాం ఏమొస్తుందో. రైట్ ఇది చాలా చాలా important. ఏం చేస్తుంది నెంబర్ వేసుకుంటూ వెళ్తుంది. బట్ ర్యాంక్ అలా కాదు. 1 2 సేమ్ సార్ ఉన్నారు 3 అప్పుడు ఏమవుతుంది. అప్పుడు ఇప్పుడు సేమ్ సార్ ఇస్తుంది కాబట్టి మిగతా డిపార్ట్మెంట్ రాదు. ముందు దీంట్లోనే వస్తారు. సాలరీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి. మిస్టేక్. సో ఇక్కడ వరకు అయితే మొత్తం వస్తుంది. సో దీన్ని అదేం రాదు అసలు వేస్ట్ వేస్ట్ కదా తీసేద్దాం. ఎగ్జాక్ట్ కరెక్ట్ కదా. అంతే కదా. కరెక్ట్ బట్ ఇస్తుంది అంతేనా.
అంటే సో ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ మీరు కరెక్ట్ క్లియర్ చేసి కొత్త రికార్డ్ యాడ్ చేస్తున్నా. సపోజ్ 1038. సపోజ్ సుమంత్ his salary is suppose 41,000 and he is customer service. Click on apply. ఓకే. సో ఇప్పుడు చూడండి ఒకసారి. నాకు టాప్ 5 సాటిస్ఫై చేద్దాం. లెస్ దాన్ 5 కదా. సో ఇక్కడ ఐ థింక్ సో లెట్స్ సీ ఓన్లీ ఇక్కడ వరకు అయితే ఫెచ్ చేద్దాం ఒకసారి ఏమొస్తుందో. సో ఇప్పుడు నాకు ఇందులో టాప్ చెప్పండి. వస్తారా రాను. సో అర్థం చెప్పింది ఏమంటే సింపుల్ నాకు టాప్ 4 ఎంప్లాయీస్ కావాలి. లెక్కలు కదా ఫోర్త్ ఎంప్లాయ్ కదా బట్ ఓకే. నెక్స్ట్ ఏం చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది అన్నది. ఇప్పుడు నాకు రావాలి కదా ఓకే. పెన్సిల్ ఓకే. సో క్లారిటీగా చూడండి. ఓవరాల్ partition the department order by salary descending as DL. ఓకే ఒకసారి ఫెచ్ చేయండి ఇక్కడ వరకు. సో ఇప్పుడు చెప్పండి ఏం పట్టించుకోవడం జస్ట్ నెంబర్ ఇస్తుంది.
ఇప్పుడు వస్తారు కదా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ ఇట్లా ఐదు వస్తారు కదా ఫస్ట్ సంవత్సరం ఏంటి మనం డిస్కస్ చేసుకుంది రోమింగ్ తర్వాత లెగిస్మెంట్ ఇది చాలా ఈజీ కదా ఇద్దరు స్టార్ట్ పోలింగ్ లైక్స్ అంటే ఎంత ఈజీ ఏమంటే సార్ సేమ్ సర్వీస్ ఉంది ఏమొస్తాయి అప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా కదా ఎంత ఈజీ ఏం చేస్తుంది చెప్పండి ఏం చేస్తుంది ఏం పట్టించుకోలేదు 1 2 3 4 ఫిక్స్ ఓకే 1 2 3 4 ఫిక్స్ ఓకే ఎంతమంది వస్తున్నారు కౌంట్ చేస్తారు తప్ప ఎంతమంది రిజల్ట్ అడగరు ఎంతమంది ఏసీ ఉన్నారు కౌంట్ అయ్యారు అండర్స్టూడ్ సో అండర్స్టూడ్ నెక్స్ట్ క్వశ్చన్ display the previous salary employee corresponding to each row. Question అర్థమైందా ఫస్ట్ previous salary employee previous salary employee display అవ్వాలి సో ఇవన్నీ తీసేద్దాం సో ఇక్కడ మీరు ఒకసారి ఒకటి అబ్జర్వ్ చేశారా ఇక్కడ ఏమి తీసుకోవట్లేదు ఏమి తీసుకోవట్లేదు రెండు తీసుకోవట్లేదు బట్ మ్యాథ్స్ తీసుకుంటుంది మ్యాథ్స్ ఇంట్రెస్ట్ వస్తుంది అందుకే మనం మ్యాథ్స్ వాడతాం మ్యాథ్స్ అది అనుకుంటుంది బట్ ఇవేం తీసుకోవట్లేదు ఇదే తీసుకుంటుంది దానికి అప్లై అవుతుంది తీసుకోవట్లేదు అప్లై అవుతుంది నాకు కూడా శాలరీ ఉంది రెండు లో కూడా ఏమి లేదు ఓకే ఏమి లేదు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఎలా చేస్తారు చెప్పండి display the previous salary employee corresponding to each row. Okay, so let's see. Select E dot star name వస్తుంది yes lead of reach over partition by department or by salary descending suppose let's see ఏం డిస్ప్లే అవుతుంది let's see.
సో ఇక్కడ 46,000 నెక్స్ట్ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఇతనికి అండర్స్టాండ్. సో సేమ్ లాగ్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ సాలరీ. ఓకే, ప్రీవియస్ పర్సన్ ఎవరుంటే వాళ్ళ శాలరీ ఇస్తుంది. లాగ్ అంటే ఏంటి? వెనక. లీడ్ అంటే ముందు, లీడింగ్ పర్సన్ అంటారు, లాగింగ్ పర్సన్. నువ్వు బాగా లాగ్ అవుతున్నావు సబ్జెక్ట్ లో అంట. అవునా కదా? అంటే ఎంత? చేస్తే హై ఉందా లో ఉందా అప్డేట్ చేస్తారు. అండర్స్టాండ్ క్వశ్చన్? సో కాబట్టి ఎగ్జామ్లో ఈ సాలరీ ఎక్కువనే ఉంటుంది. అండర్స్టాండ్? ఓకే, ఇది తీసేసారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ గా అర్థమవుతుంది. స్టూడెంట్ ఒకసారి డిస్ప్లే ఇది. లెట్స్ సీ డిస్ప్లే ది salary status with respect to previous employee. ఇలా ఉంది క్వశ్చన్. ప్రీవియస్ ఎంప్లాయీ తో కంపేర్ చేస్తే నీ శాలరీ ఎలా ఉంది? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, ఈక్వల్ ఉందా? ఇది మన క్వశ్చన్. ప్రీవియస్ శాలరీ లాగ్ అంటే నెక్స్ట్ పర్సన్ కదా. లీవ్. ఎక్సలెంట్. సో లాగ్ తీసేద్దాం. రైట్. సో దీనికి ఒక సబ్ క్వెరీ ఇద్దాం. సపోజ్ ఎక్స్ సెలెక్ట్. ఓకే, దీని ఎక్స్ అనుకుందాం. సెలెక్ట్ ఎక్స్ డాట్ స్టార్ కామా కేస్ when salary greater than lag salary. నెక్స్ట్ పర్సన్ కంటున్నా కదా. సో ప్రీవియస్ ఎంప్లాయ్ లీడ్ ఇవ్వాలి. లీడ్ లీడ్స్ done higher. Okay, when leader salary less than lead salary, then lower. When leader salary equal to lead salary, then equal.
సో ఎల్స్ పెట్టేద్దాం ఏమైంది. ఎల్స్ ఈక్వల్ ఎండ్ యాజ్ సాలరీ స్టేటస్. ఇక్కడ మిస్టేక్ వచ్చింది ఇక్కడ. రైట్, లెట్స్ సి. అన్నోన్ ఈడర్ సాలరీ ఎంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడర్ సాలరీ క్లిక్ ఆన్ ఎక్స్ డాట్ సాలరీ. ఇక్కడ అన్నోన్ ఈక్వల్ అంట. సో ఈక్వల్ మనం సెమీ కాలన్ సింగిల్ కోట్ సింగిల్ అయింది అంతేనా. సక్సెస్. తీసేద్దాం. సో సో అడుగుతాడు, అర్థమైంది అర్థం కాలేదు. లీడ్ ల్యాక్, లీడ్ ల్యాక్. దిస్ ఇస్ లీడ్ ల్యాక్ ఫంక్షన్స్. ఓకే, సో ఐ థింక్ అన్ని కవర్ అయిన అనుకుంటున్నా. మేము ఇంతకు స్క్రిప్ట్ ఉంది మన దగ్గర. అండర్స్టాండ్. సో ఇంతకుముందు మీద క్వశ్చన్ వచ్చింది ఏంటంటే ప్రతిసారి రాయడం ఎందుకురా బాబు, అంతేనా. లెట్స్ సో ఒకసారి వర్క్ చేద్దాం, వస్తే రాదు. ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ విండో we will as నేను ఏమని పెట్టాను, టేబుల్ ఇద్దాము. అండర్స్టాండ్. ప్రతిసారి రాయడం ఎందుకు, సేమ్ అయినా మరి డిఫరెంట్ రాయాలి మరి.
సేమ్ ఉంది కాబట్టి రాసాం మనం. డిఫరెంట్ విండో అంటే విండో అందరూ వచ్చారు కదా, గ్రూప్ అన్నమాట, అందరూ మన దగ్గర వచ్చారు. సో దిస్ ఆర్ ది విండో దట్స్ ఇట్.